ఏం సార్ వెళ్ళిపోతుంది ఎటుపోతుంది రాజకీయం, ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వటం కూడా లేకుండా పోతుంది. మాజీ మంత్రులకి ఏం చేయాలి, ఎలా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద? హోమ్ మినిస్టర్ అంటే ఒక రాష్ట్రానికి ప్రథమ మహిళ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత గొప్ప ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖను నిర్వహిస్తున్నటువంటి ఓ గట్సున్న వీర వనిత అని చెప్తాను నేనైతే మా అనిత గారిని. అలాంటి అనిత గారిని ఉదహరిస్తూ తన మేకప్ గురించి, తన డ్రెస్సింగ్ గురించి ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ ఆ కుసంస్కారానికి, నిజంగా ఆ కుట్రకి కుసంస్కారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను తప్ప, ఇలా మహిళల పట్ల ఇంత వివక్ష చూపుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. కానీ లంకా వీళ్ళు 1940లో ఉండిపోయినట్టున్నారు నాకు తెలిసి. ఎందుకంటే మహిళల పట్ల వివక్ష చూపడం, మహిళల్ని అభివృద్ధి చెందాలనే ఆలోచన లేకపోవడం, ఇష్టానుసారంగా వాళ్ళు మేకప్ల పైన, వాళ్ళ డ్రెస్సింగ్ పైన మాట్లాడడం. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళే, మన అమ్మో లేకపోతే మన భార్యలు లేకపోతే మన పిల్లలు ఖచ్చితంగా ఏ వెకేషన్కి వెళ్ళినా చక్కగా తయారయ్యడం మన సాంప్రదాయం, మన తెలుగింటి సాంప్రదాయం. అది మేకప్ రూపంలో ఇప్పుడు తదనుగుణంగా మేకప్ రూపంలో వచ్చింది, అందరూ కూడా వేసుకుంటున్నారు. దాన్ని పెద్ద ప్రాధాన్యతగా ఎవరో ఆలోచించట్లేదు. తనే మేకప్ చేసుకుంటే తను చేసుకోలేదు అని ఎవరో ఊహించట్లేదు. కానీ ఈ వ్యక్తి ఏంటో ఇంకా వెనకబడిపోయినట్టున్నాడు. నాశనం అయిపోయిన పార్టీ నాశనం అయిపోయింది, పనికి రాకుండా పోయింది, 11 సీట్లకు పడిపోయింది. అయినా అహంకారం తగ్గలేదు. మహిళల పట్ల తక్కువ చేసి మాట్లాడడం, అలాగే సమాజంలో ఎలాంటి బాధ్యత లేకుండా బతికేయడం. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని, మన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే తప్ప వాళ్ళు అభివృద్ధిపై ఎలాంటి సూచనలు ఇచ్చినట్టు కానీ, లేకపోతే అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయడం కానీ, ప్రజల పక్షాన్ని నిలబడడం కానీ ఏది చేయట్లా. ఏ వంక లేకపోతే ఏదో డొంకట్టుకుని ఏడ్చారంటే. ఇలాగా అంతిగారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వేళ నికృష్టులా మిగిలిపోయారు వైసీపీ నాయకుల్లో గుడివాడ అమర్నాథ్ గారు. సంస్కారం ఉందా నీకు? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మహిళల పట్ల అలా మాట్లాడొచ్చా? అది తప్పని నీకు అనిపించలేదా? కనీసం అనేసావు, తర్వాతనే క్షమాపణ కోరాలనే ఆలోచన కూడా రాలేదా? మీ నాయకుడు ఏం చేస్తున్నాడు? మీ నాయకుడు కూడా కుసంస్కారే కదా. వానికి బుద్ధి ఉంటే మీకు కూడా బుద్ధి ఉండేదేమో నాకు తెలిసి. బుద్ధి లేని గాడిదల్లా మారిపోయి, ఒక్కసారి బుద్ధి వచ్చేలాగా ప్రజలు చేసిన అబ్బెబే మేము మారం, మేము ఇంతే, మా బతుకులు ఇంతే అనే రీతిలో సభ్య సమాజం తలదించుకునేలాగా మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడం మీ దిగజారుతనానికి నిదర్శనం. నిజంగా ఈవేళ గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యకి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా. నిజం ఇది. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో, కింద మంత్రిగా పనిచేసి, ఎమ్మెల్యేగా పనిచేసి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావని చెప్పి ఖండించడం ఒక సాంప్రదాయం, ఓ సంస్కారం. ఆ సాంప్రదాయం, సంస్కారం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది ఎన్ని తిట్టినా, ఎంతమంది ఆపోజిట్ నాయకుల్ని, కుటుంబ సభ్యుల్ని తిట్టినా అస్సలు చలనం లేదు. ఎప్పుడు కూడా సంస్కరించాలనే ఆలోచన లేనటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా మారాలి. 11 సీట్లు కూడా మారకపోతే నెక్స్ట్ వచ్చేది 1 సీటేమో నాకు తెలిసి. ఏదేమైనా మనం గౌరవంగా బ్రతకాలన్నా, మన పట్ల సమాజం గౌరవంగా ఉండాలన్నా నాయకుడు అనేవాడు మహిళల పట్ల జాగ్రత్తగా, అప్రమత్తగా, సంస్కారంతో మాట్లాడాలని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారికి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ నాయకుడు క్షమాపణ చెప్పకపోయినా నువ్వైనా చెప్పాయా, అమర్నాథ్ క్షమాపణ చెప్పు. తప్పు నీ తల్లి అయినా, నీ చెల్లి అయినా, నీ బిడ్డ అయినా ఒకటే. ఎవరైనా సరే ఇప్పుడు మేకప్ అనేది సర్వసాధారణం. దాని గురించి మాట్లాడటం నీ అవివేకం. మనుషులు కదా వాళ్ళు, రాజకీయంగా ఏదైనా మాట్లాడితే వాళ్ళకి తగినట్టు మాట్లాడండి, కౌంటర్ ఇవ్వండి. కామెంట్ బాక్స్లలో ఇష్టానుసారంగా బూతులు పెట్టి, నానాగా కామెంట్లు పెట్టి చేసే పచ్చ మీడియా అంతా ఇదంతా చాలా దారుణం. వీళ్ళు కూడా ఈరోజు లేడీస్ పట్ల మాకు గౌరవం ఉంది, మాకు బాధ్యత ఉంది అంటున్నారంటే నిజంగా నవ్వాలనో ఏడ్చాలనో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కదా, మరి ఆ సందర్భంగా చూస్తున్నట్టయితే మరి క్షమాపణలు చెప్పే వీలుందంటారా లేదంటారా? వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, గుడివాడ కొడాలని, బైరెడ్డి సిద్ధార్థని, వాళ్ళందరినీ క్షమాపణలు చెప్పమను. మళ్ళీ చెప్పము. వాళ్ళు ప్రతి దానికి 100 క్షమాపణలు చెప్పాలి వాళ్ళు. టీడీపీ వాళ్ళు
వైసీపీ మీద నిందలు వేసిన దాంట్లకు 100 క్షమాపణలు చెప్పాలా. ఈ ఒక్కదానికి వాళ్ళ క్షమాపణ కోరితే 100 క్షమాపణలు వాళ్ళు చెప్పాలా మాకు. దానికి రెడీ ఏమో చెప్పమను. అంటే మేము మహిళలని రాజకీయాల్లోకి తీసుకొని వద్దాము అంటే మీరు కిందికి లాగేస్తున్నారు, మహిళలు కించపరుస్తున్నారు, ఈ దానివల్ల మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడతారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఒక్క మహిళ ఎమ్మెల్యేలు మంత్రులను వదిలిపెట్టండి, ఒక మహిళ సాధారణమైన మహిళ నాకు జగనన్న ఇల్లు ఇచ్చాడని చెప్పి గీతాంజలి అనే అమ్మాయి చెప్తే ఆ అమ్మాయిని కామెంట్లు పెట్టి ఆ అమ్మాయి చనిపోయినంత వరకు వదలలే. 2 పిల్లలకు అనాథాలను చేసింది ఎవరు? ఇదే పచ్చ మీడియా కదా, ఇదే పచ్చ మీడియాకు సంబంధించిన వ్యక్తి కదా. దీనికి సమాధానం చెప్పమను ఫస్ట్. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒక స్త్రీ కామెంట్ బాక్స్లో చనిపోయిందే లేదా అందరికీ తెలుసు కదా. నా జగనన్న ఇది ఇచ్చాడని చెప్పి ప్రేమతో చెప్తుంటే ఆమెను ఇష్టానుసారంగా ట్రోల్స్ చేసి ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టి మనస్తాపన చెంది చనిపోలేదా? అందరు చూడలేదా? ఒక కుటుంబం ఒక 2 పిల్లలకు అనాథాలను చేసినారు కదా ఈరోజు. వాళ్ళకి ఎవరు వద్దు అమ్మని లేకుండా చేసినారు మీరు ఈరోజు లేడీస్ గురించి మాట్లాడుతుంటే అసలు నిజంగా కూడా ఏం మాట్లాడాలని అర్థం కావట్లే.